తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనం గ్రూప్ 1లో మిస్అప్రోప్రియేషను ఇన్అడిక్వసీస్ జరిగినాయి, డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అని ఒక లెటర్ సంధించాం. మనందరం కలిసి సంధించిన దాంట్లో ఒక అద్భుతమైన విషయాలు తీసాం. కానీ కథా కమిషన్ లాస్ట్కి ఏమైందంటే అది ఒక రెస్పాన్స్ ఇచ్చింది, మంచి రెస్పాన్సు. నేను ఇలా చేయలేదని కవరప్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఇంతలోనే ఏమైందో 24 గంటలు ముగిసేటప్పుడు, మనం లెటర్ రాసాక 24 గంటలు ముగిసేటప్పటికి ఇది వచ్చింది. కానీ 24 గంటలు ముగియకుండానే వెబ్ నోట్ తీసేసింది. ఇప్పుడు వెబ్ నోట్ లేదు అంటే ఏంటి? చైర్మన్ గారు ఏమన్నా రెజిగ్నేషన్ కన్సిడర్ చేస్తున్నారా అనేది నాకు అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు? వెబ్ నోట్ ఎందుకు తీసింది? అసలు వెబ్ నోట్ ఎందుకు తీసేసింది అనేదానికి నాకు ఒక ఉదాహరణ వచ్చిందండి. రీసెంట్ ఇయర్ లాస్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వచ్చిన అవకతవకలకే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారు రిజగ్నేషన్ ఇచ్చేశారు. ఎందుకంటే టు సేవ్ ది మొరాలిటీ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు ఈయన మిస్అప్రోప్రియేషన్ జరిగినాయి, గ్రూప్ 2లో మిస్అప్రోప్రియేషన్ జరిగినాయి. ఈయన వెబ్ నోట్ ఇచ్చింది, నేను కవరప్ చేయింది, ఇంకా అది సమస్యను పరిష్కరించకపోగా కొత్త సమస్యను తీసుకొచ్చింది అని తీసేసింది. అంటే వెబ్ నోట్ తీసేసింది. ఇప్పుడు వెబ్ నోట్ ఎందుకు తీసిందని విద్యార్థుల మైండ్లను తొలిసేస్తుంది అనమాట. అసలు ఏంటిది ఈ గ్రూప్ 1 వ్యవహారం ఏంటి? అరే ఒకప్పుడు నేనే దాన్ని ప్రొటెక్ట్ చేశాను, దాన్ని నేనే ఇంప్రూవ్ చేశాను, ఈరోజు నేనే ఇలా మాట్లాడవలసిన దీనమైన పరిస్థితికి ఇలా వచ్చాము అంటే ఇది చాలా విచారకరమైన విషయం. ఇప్పుడు వెబ్ నోట్ ఎందుకు తీసిందో కమిషన్ చెప్పాలి. లేకపోతే విద్యార్థుల్లో అరే కమిషన్ రెస్పాండ్ అయింది కదా అని ఏదో ఒక హోప్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఎంత బాధలు పడుతున్నారంటే చెప్పనలవి కాదు. నాకు చూడండి, వెబ్ నోట్ రిమూవ్ ఎందుకు చేసిందని 100 మెసేజ్లు వస్తే నేను ఏం చెప్పాలి? ఓకేనా? మీరు వెబ్ నోట్ ఎందుకు తీశారో కమిషన్ వెంటనే వెబ్ నోట్ ఎందుకు తీసిందనే చెప్పాలండి. ఒక కోఆర్డినేషన్ ఉందా? అసలు మెంబర్స్ ఎలా ఉన్నారు? అసలు గుడ్ గవర్నెన్స్ ఎలా ఉంది? అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే గుడ్ గవర్నెన్స్ లేకపోతే ఈ గుడ్ గవర్నెన్స్ క్రియేట్ చేసే వాళ్ళని ఎలా రిక్రూట్ చేస్తారు? ఇదంతా చాలా పెద్ద విషయం. కానీ నేనేమనుకుంటున్నానంటే యూపీఎస్సీలో జరిగిన అవకతవకలకి ఈడబ్ల్యూఎస్సీ అవకతవకలు జరిగినాయి అనమాట. బీజేపీ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు రిజగ్నేషన్ ఇవ్వడం జరిగింది. మోరల్ రెస్పాన్సిబిలిటీ, దాంతో వివాదం పరిష్కారమైంది. ఇప్పుడు బుర్రా వెంకటేశం గారు కూడా రిజగ్నేషన్కి ఏమైనా ఆలోచిస్తున్నారా అని నాకు సందేహం అనిపిస్తుంది. ఎందుకంటే అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి తెలియకుండానే అవకతవకలు సర్వీస్ కమిషన్లో జరిగినట్టు అనిపించేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ వెళ్ళి సీఎం గారు వెళ్ళి వీళ్ళు వెళ్ళి ఎప్పుడు అవకతవకలు అక్కడ ఏం జరుగుతుందో చూడరు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకే కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ సీఎం గారు వీళ్ళు ఏంటంటే ఎన్నోసార్లు అభయం ఇచ్చారు, మంచిగా జరుగుతుంది 50,000 పోస్టులు వస్తాయి ఇవన్నీ అని. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యలేదు. కానీ కమిషన్లో మాత్రం లోపల చేపలు, ఒకప్పుడు లీకేజ్ అయినట్టు లోపల చేపలు ఇవన్నీ కమిషన్లో కూడా మిస్అప్రోప్రియేషన్ జరిగినట్టు తెలిసిపోతుంది. అందువల్ల కమిషన్ ఇన్ ఆర్డర్ టు సేవ్ ఇట్ ఫేస్ ఇట్ హ్యాస్ గివెన్ దిస్ వెబ్ నోట్. నేను వెబ్ నోట్ ఇచ్చేటప్పుడు సల్లారిపోద్ది అనుకుంది, కానీ ఇతరమైన సమస్యలు లేపింది. చూడండి, నేను 5 ప్రశ్నలు సంధించాను. ఒకటి, క్యాస్ట్ సెగ్రిగేషన్, కుల వివక్షత అనేది ర్యాంకులో కనిపిస్తుంది. సో కులాల వారీగా మార్కులు సెకండ్ ఎవాల్యుయేషన్లో మీ కులాల వారీగా మెసేజ్ వేయడమే జరిగింది. అంటే 2 ఎవాల్యుయేషన్ అప్పుడు డీటెయిల్స్తోనే వేసారనేది అర్థమైపోతుంది. లేకపోతే తెలంగాణ మూమెంట్ ఇది ఎలా తీసుకుంటారో, తెలంగాణ మూమెంట్ జనరల్ వేసే మార్క్స్ చూస్తే రెండిట్లో స్కేలింగ్ ప్రాసెస్ జరిగింది అకార్డింగ్ టు ద క్యాస్ట్ అనేది బయటపడిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలో కూడా అర్థమవుతలేదు, ఏం చేయాలో కూడా కమిషన్కి అర్థమవుతాం లేదు, ఇది తెలిసిపోతుంది. ఇక రెండో విషయం వచ్చేటప్పటికి ఈ రెండిట్లకి తర్వాత ఇక మూడోది, ఏజ్ లేదు, 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందులో లేరు. తర్వాత తెలుగు మీడియం అనేది అక్కడ లేనే లేదు. అసలు తెలుగు మీడియం ఎంత సెలెక్ట్ అయ్యారు? టాప్ 100 టాప్ 500 అడిగింది మనం. అది అసలు అది ఆ ఏజు ఇది ఇవ్వలేదు, రిజర్వేషన్ వైజ్ ఇవ్వలేదు. ఇది ఎంత ఇచ్చారు ఫీమేల్ మేల్ అడగని ఇచ్చింది. సో పొంతన లేని సమాధానాలు. ఇప్పుడు విపరీతమైన అర్థాలు దాని నుంచి తీసి మీడియా ఎక్కువ కంటే విద్యార్థులు తీశారు. ఇంటెలిజెంట్ విద్యార్థులు, మేధావులు పుట్టుకొచ్చే విద్యార్థులు వాళ్ళు తీశారు యూనివర్సిటీ నుంచి. అక్కడ నుంచి యూనివర్సిటీకి సంబంధించిన BA BCom డిగ్రీ వాళ్ళు లేరు, BA BCom డిగ్రీలు వాళ్ళు లేరు, అంతా బీటెక్ క్యాండిడేట్లు, యంగ్ గ్రాడ్యుయేట్సే ఉన్నారు. సో ఇది పెద్ద ప్రమాదం పొంచుకొచ్చేసేలా ఉందని వెబ్ నోట్ తీసేసింది. ఇప్పుడు లీగల్ బ్యాటిల్, విద్యార్థులందరూ లీగల్ బ్యాటిల్ అంటున్నారు. అది కన్సిడర్ చేయడమే బెటర్ అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే వెబ్ నోట్ తీసేసేటప్పటికి ఇంకా సర్వీస్ కమిషన్ రెస్పాండ్ అనేది ఉండదు. అక్కడ గుడ్ గవర్నెన్స్ లేదు, అవకతవకతలు కమిషన్ చేసేసింది గవర్నమెంట్కి సంబంధం లేకుండా. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ ది ఫేస్ బుర్రా వెంకటేశం గారు ఏమైనా రిజిగ్నేషన్ కన్సిడర్ చేస్తున్నారనే నేను అనుకుంటున్నా. ఓకే, సీనియర్ మోస్ట్
జెన్యూన్ పర్సనాలిటీ కూడా ఈరోజు అక్కడ ఆయన ఏం చేయలేని పరిస్థితి ఉందా ఏంటి అనేది ఆయనే ఏదన్నా పబ్లిక్ ప్రజల్లోకి వచ్చి రెసిగ్నేషన్ చేసి వెళ్ళిపోవడం బెటర్ అనే టైప్కి వచ్చేసారా అనేది కూడా నేను సందేహం వ్యక్తం చేస్తున్నా. వెబ్ నోట్ తీయడం ఇంకొక రెస్పాన్స్ ఏదైనా వస్తుంది అనే సందర్భంలో తను పెట్టిన వెబ్ నోటే కమిషన్ నుంచి తీసిందంటే ఇది చాలా విచారంతో తగ్గిద్దండి. నేనైతే చాలా వ్యక్తిగతంగా కూడా నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు విద్యార్థులకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవుతలేదు. మీరు పేషెంట్గా ఉండండి, ఆందోళన విరమించుకోకండి, ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు కూడా న్యాయం అనేది జరుగుతుంది. భారత రాజ్యాంగం న్యాయ వ్యవస్థని రక్షిస్తుంది. న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగం మన అందరినీ కాపాడుతుంది. మీరు న్యాయ వ్యవస్థ యందు ఒకే రాజ్యాంగం యందు అపారమైన విశ్వాసం కలిగి ఉండండి. జాగ్రత్తగా ఉండండి. మీ అంతటికి మీరు ఉంటారని ఆశిస్తున్నా.